వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం ముత్యాలమ్మ తండాకు చెందిన గగులోత్ రమేష్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం మన్నెకెల్లి నుంచి కే సముద్రంకు 3000 కిలోల నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నాడు కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కంకోల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేపట్టగా బొలెరో వాహనంలో తరలిస్తుండటంతో ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 3000 కిలోల నల్లబెల్లం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సీజ్ అయిన వాహనం విలువ 4 లక్షల రూపాయలు, నల్లబెల్లం విలువ 2 లక్షలు, మొత్తం 6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ సూపర్వైజర్ శ్రీనివాసరావు, సిఐ గాంధీ నాయక్, ఎస్ఐ యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎండి ఆలిం, కానిస్టేబుల్స్ మల్కయ్య, వివేక్, ఉమారాణి, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.